Hello, hello, hello. Welcome back to another episode Tollywood కబుర్లు. Hope you all enjoyed the last episode. Sorry, నా ఎనర్జీ కొంచెం తగ్గినట్టుంది. నేను మళ్ళీ రిలీజన్ చేసేటప్పుడు నేనైతే రష్‌లో ఉన్నా. బట్ ఈరోజు చాలా శ్రద్ధగా అండ్ అంత స్మూత్‌గా వెళ్ళడానికి నేను అంటే అది జరపడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటానన్నమాట. అదెందుకు జరుగుతూ ఉంటదంటే, లేకపోతే నేను మాట్లాడే విధానం బాగోకపోతే నేను ఒకటే చెప్తానండి. నాకు బేసిక్‌లీ రికార్డ్ చేసే కొద్దీ నాకు అప్పుడప్పుడు భయమేస్తది. బికాజ్ అసలు బావుందా? బాలేదా? ఈ మొత్తం ఒక ప్రాసెస్‌లో ఇంకోటి లైక్ ఒక రోజులో టైం ఏంటది సింపుల్‌గా చెప్పాలంటే నాకు బేసికల్లీ కొంచెం భయమేస్తది. అంటే లైక్ మేబీ యాంగ్జైటీ వలన, ఇది చేయడం వలన ఏమో నాకు తెలీదు గానీ బట్ బేసికల్లీ అది మాట్లాడే విధానం అప్పుడప్పుడు కొంచెం మేబీ చాలా స్లోగా అనిపిస్తది. మేబీ వేరేలాగా అనిపిస్తది. సో, అందుకే దట్ ఈస్ ద రీజన్ వై కొన్నిసార్లు మేబీ ఎనర్జీ లెవెల్స్ త లైక్ మేబీ ఎనర్జీ లెవెల్స్ తక్కువుండొచ్చు. ఆర్ జస్ట్ వెరైటీ ఆఫ్ రకరకాల కారణాల వలన అది జరుగుతూ ఉంటది. బట్ ఈరోజు మంచి ఎనర్జీతో, మంచి ఉత్సాహంతో, అసలు అది ఉత్సాహం అది కరెక్ట్ పదమో కాదో గానీ, ఒక మంచి ఎనర్జీతో మళ్ళీ మీ అందరి ముందుకొస్తున్నాను. సో, ఆఫ్‌కోర్స్ మీరు టైటిల్ చూసుంటే ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్. యెస్, ఇది యాక్చువల్లీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్. నా టాప్ 10 లిస్ట్‌లో ఉంటది. 'పిల్లర్ జమీందర్' ఆఫ్‌కోర్స్ స్టారింగ్ 'నాని'. ఈ సినిమా గురించి ప్రత్యేకమైన ఆఫ్‌కోర్స్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అని చెప్పబోతున్నాం. బట్ లైక్ నా పర్సనల్ కనెక్షన్ చెప్పాలంటే, ఈ సినిమా నేను 2014లో చూశానండి యూట్యూబ్‌లో. సో, సినిమా వచ్చేటప్పుడు అప్పటికే లైక్ చాలా కంప్రెస్ అయిన షెడ్యూల్ వచ్చింది. అంటే 2011లో అప్పటికే 'కలేజా' అండ్ దెన్ 'రోబో' అండ్ దెన్ 'ఉస్సరవెల్లి' అండ్ దెన్ సారీ నాట్ 'ఉస్సరవెల్లి', 'రోబో', 'కలేజా' అండ్ దెన్ 'బృందావనం' అన్ని సినిమాలు అదే టైం రిలీజ్ అయ్యాయి. సో, ఐ ఫీల్ లైక్ ఈ సినిమా కొంచెం లైక్ ఆ వేవ్‌లో కొంచెం కొట్టుకుపోయిందనమాట. ఒక ఉప్పెనలో అది బేసిక్‌లీ కొట్టుకుపోయింది. సో, ఆ సినిమా విలువేంటో అంటే సినిమా గురించి నేను విన్నాను. బికాజ్ యాక్చువల్లీ 2011లో 'నానికి' ఐ థింక్ స్టార్టింగ్‌లోనే అలా మొదలైందొచ్చింది. సో, నేచురల్‌గా నెక్స్ట్ సినిమాకొచ్చేసరికి ఒక మంచి ఎక్సైట్‌మెంట్ ఉండేది. సో, నాకు సినిమా గురించి అలా తెలిసింది. బట్ సినిమా కంటెంట్ ఏంటో అండ్ సినిమా ఏంటో నిజంగా నాకు తెలీదు. నేను జస్ట్ 'పిల్లర్ జమీందర్' పోస్టర్ చూసి టైటిల్ ఏదో చాలా వెరైటీగుందని నాకు గుర్తుండి 2014 సమ్మర్ నాకు బాగా గుర్తు. సో, అప్పుడు నేను టెన్నిస్ క్యాంప్‌లో పనిచేసేవాడిని. ఇన్‌స్ట్రక్టర్ అనమాట. సో, చిన్న పిల్లలకి టెన్నిస్ నేర్పించేవాడిని. సో, ఆ ప్రాసెస్‌లో ఇంటికొచ్చిన తర్వాత చాలా నీరసంగా ఉండేది. ఎందుకంటే రోజంతా ఇది సమ్మర్ టైమ్ గదా! సో, రోజంతా ఎండలో తిరిగి అంటే చాలా వేడిగా ఉండేది. సో, దాని తర్వాత మళ్ళొచ్చి నీ నీ పనంతా చేసుకుంటే ఇప్పుడు నువ్వు ఏదో ఒకటి చేయాలి రోజంతా. అంటే మార్నింగ్ అంటే పొద్దునంతా పనయిపోయింది గదా! ఇప్పుడు సాయంత్రం నుండి రాత్రి వరకు ఇప్పుడు ఏం చేద్దాం అని చెప్పి అప్పుడు బోలెడన్ని తెలుగు సినిమాలు చూడడం జరిగింది. అంటే లైక్ 'అల్లుడు సీను' అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ 'పిల్ల జమీందర్'. సో, 'పిల్ల జమీందర్' చూశాను. చూస్తున్న కొద్దీ ఐ వాస్ జస్ట్ లైక్ అరే! ఏంట్రా ఈ సినిమా ఇంత బావుంది. ఇంత అమేజింగ్ మూవీ నేనెట్లా మిస్ అయ్యానని చెప్పి సో, ఓవర్ ది ఇయర్స్ సింపుల్‌గా ఇట్ బికేమ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్. అండ్ ఇంకోటి నాకు ఎప్పుడైనా బోర్ కొడితే ఈ సినిమా కామెడీ సీన్స్ చూస్తా అప్పుడప్పుడు. సో, దట్ ఈస్ హౌ ఐ గాట్ బేసిక్‌లీ ఇదెలా చెప్పాలి దట్స్ హౌ ఐ గాట్ ఈ సినిమాకి నేను అలవాటు పడ్డాననమాట. అండ్ ఇష్టం ఎట్లా పెరిగిందంటే దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్ అనమాట. సో, అంటే కొన్ని సినిమాలు మేము చూసినప్పుడండి ఆ సినిమాలు దే స్టే విత్ అస్ అనమాట. సో, స్టే విత్ అస్ అంటే నాకు అటువంటి ఒక సినిమా 'పిల్లర్ జమీందర్'. సో, యాజ్ యూజువల్ ఈ సినిమా క్రెడిట్స్ గురించి చెప్దాం. బ్యానర్ ఇస్ బై శ్రీ శైలేంద్ర సినిమాస్. ఆఫ్‌కోర్స్ దిస్ మూవీ స్టార్స్ 'నాని', 'హరిప్రియ', బిందు మాధవి, రావు రమేష్ గారు, నాగినేడు గారు, శ్రీనివాస అవసరాల, ద లేట్ గ్రేట్ ఎంఎస్ నారాయణ గారు, సమీర్ గారు, ధనరాజ్, జయవేణు, తాగుబోతు రమేష్, రఘు కరమంచి, రణధీర్, వెన్నెల కిషోర్, డాక్టర్ శివప్రసాద్ అండ్ సుభాషిణి. సో, వీళ్ళందరూ ఈ సినిమాలో ఉంటారు. ఎవరికైనా తెలీదంటే రణధీర్ ఎవరంటే మన 'హ్యాపీ డేస్' సినిమాలో తమన్నా వెంటబడి ఎవడో ఒకడు తిరుగుతూ ఉంటాడు గదా! వాడే రణధీర్. అండ్ ఇంకే సినిమాలో అంటే 'ధ్రువ' సినిమాలో అంటే ఈ సినిమాల్లో ఆయన ఆయన పేరేంటి ఆయన పేరేంటో నేను మర్చిపోయా. ఒకటి ఇప్పుడే చెప్తా. ఆయన పేరేంటి వీర్రాజునా? లేదు ఇగ వీర్రాజు గాదు. అప్పల్ రాజు, తమ్మిర అరే! ఒక్క నిమిషం చెప్తా.
అమిరాజు. సో రణధీర్ అమిరాజు బేసిక్లీ ఈ సినిమాకి వెళ్ళాను అనమాట. సో యా, వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ, యా, సో దాని తర్వాత సారీ ఫీల్ లైక్ ఆల్ ఓవర్ ద ప్లేస్, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఈ సినిమాకి సంగీతం కొట్టినటువంటి సెల్వ గణేష్ గారికి, సినిమాటోగ్రఫీ బై సాయి శ్రీరామ్ గారు, డైలాగ్స్ బై చంద్రశేఖర్ గారు, ఆర్ట్ బై మణివర్మ గారు, ఎడిటింగ్ బై వన్ ఆఫ్ నాకు చాలా ఇష్టమైన ఒక ఎడిటర్ ప్రవీణ్ పుడి గారు, అండ్ దెన్ స్టోరీ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ బై అశోక్ జీ గారు. ఈ సినిమాకి నిర్మాత డిఎస్ రావు గారు. సో ఆయన పేరు యాక్చువల్లీ ఐ థింక్ దమ్మలపాటి శ్రీనివాస్ రావు ఆయన పేరు. సో ఈ సినిమాకి ఆయన నిర్మాత. అండ్ ఈ సినిమా October 14, 2011 ఈ సినిమా విడుదలైంది. సో ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పాలంటే, నేను యాక్చువల్లీ నాని ఇంటర్వ్యూ చూసిన యూట్యూబ్లో. సో ఏం జరిగిందంటే, అప్పుడు ఆ ఇంటర్వ్యూలో నాని చెప్పారు. సో యాక్చువల్లీ డైరెక్టర్ అశోక్. సో ఎవరైనా ఈ అశోక్ అనే డైరెక్టర్ ఎవరైనా తెలియకపోతే నేను ఇప్పుడే చెప్తానండి. హీ మేడ్ అ మూవీ కాల్డ్ బాగమతి. ఇట్ హ్యాస్ అంటే బాగమతి అనుష్క సినిమా కదా. సో ఆ సినిమా తీసింది అండ్ పిల్లర్స్ రవీందర్ సినిమా తీసేది ఇద్దరు ఒకటే. సో అది ఇది అప్పట్లో, సో లైక్ 2010. సో నాని ఏం చెప్పాడంటే, డైరెక్టర్ అశోక్ నన్ను కలవడానికి వచ్చాడు అండ్ అప్పట్లో నాకు ఒక డిఫరెంట్ కథ నెరేట్ చేశాడు. బట్ ఆయన నరేషన్ స్టైల్ చూసి ఈయన ఖచ్చితంగా ఒక మంచి డైరెక్టర్ అవుతానని నాకు నాకు నమ్మకం ఉంది. కానీ ఆయన నరేట్ చేసే స్టోరీ, నేను అంటే ఆ టైంకి ఆ సిచ్యువేషన్కి ఆ కథ నాకు కరెక్ట్గా సూట్ అవ్వదు అనేది, ఈ కథ నేను చేయకూడదు అనేది, అంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో నేను చేయను అని నేను చెప్పేసా. కానీ దాని తర్వాత నేను నేను చేయలేనని చెప్తే మేబీ ఆయన మేబీ ఆయన ఆయన హర్ట్ అయ్యి లేకపోతే ఆయన ఫీల్ అయిపోయి అలా ఏం కాదు. సో దాని తర్వాత నేను ఆయన్ని అడిగాను, ఇంకేమైనా కథలు ఉన్నాయా అంటే, దాని తర్వాత ఒక వారం తర్వాత నన్ను కలిసి పిల్ల రవీందర్ కథ అని చెప్పాడు. నేను వెంటనే ఎస్ అన్నాను. ఎందుకంటే కొన్నిసార్లు మనం స్క్రిప్ట్ల కోసం మేము ఎట్లా అంటే, మేము స్క్రిప్ట్లు ఎలా వెతుకుతాం అంటే, వీ క్రేవ్ ఫర్ సచ్ స్క్రిప్ట్స్ దట్ కొన్నిసార్లు మేము అన్ని దాంట్లో అంటే మేము ఏం వెతుకుతున్నాం అంటే, అన్ని దాంట్లో అంటే స్క్రిప్ట్లో మేము వెతుకుతున్నే ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్ వీర్ లుకింగ్ ఫర్ అనమాట. అండ్ కొన్నిసార్లు అదృష్టం, సమ్టైమ్స్ వీ గెట్ లక్కీ యాజ్ వెల్, అండ్ ఆ అదృష్టం మాకు కలుగుతుంది. సో ఆ మొత్తం ప్రాసెస్లో ఐ ఫెల్ట్ ఐ షుడ్ డూ ఇట్. ఇంకోటి నా గట్ ఫీలింగ్ ఏం చెప్తానంటే, ఈ సినిమా ఖచ్చితంగా బుల్సే హిట్ అవుతుంది. మనం ఆహ్, ఏంటది బుల్సై అనేది నేను మర్చిపోయా. బట్ మా గట్ ఫీలింగ్ ఏంటంటే, ఈ సినిమా ఖచ్చితంగా బుల్సై హిట్ అవుతది. ఇంకోటి, మనం జనరల్‌గా సినిమా తీసేటప్పుడు లైక్ చేసే కొద్దీ చూసే కొద్దీ మేబీ ఫస్ట్ హాఫ్ బావుంటది, సెకండ్ హాఫ్ బాగోదు. బట్ మొత్తం ప్రాసెస్‌లో యూ ఫీల్ దట్ దేర్ కుడ్ బి సమ్ ఇంప్రూవ్‌మెంట్స్. అంటే ఇంకొంచెం ఇది బాగా చేయొచ్చు, అది బాగా చేయొచ్చు. కానీ 'పిల్లి రవీంద్ర'కొచ్చేసరికి నేను అనుకున్న దానికంటే సినిమా బాగొచ్చింది. అండ్ అసలు అది నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మొత్తం ఆ డీటీఎస్ లైక్ ఫైనల్ మిక్సింగ్ చూసి, సో అదంతా చెప్పారు నానిగారు ఈ ఇంటర్వ్యూలో. దాని తర్వాత ఈ సినిమాకి పనిచేసిన సెల్వ గణేష్, సో నానిని అడిగారు ఈ సినిమా మ్యూజిక్ గురించి అంటే, నాకు చాలా ఇష్టం ఉన్న ఒక నాకు చాలా ఇష్టం ఉన్న ఒక మ్యూజిక్ డైరెక్టర్ సెల్వ గణేష్. యాక్చువల్లీ నాని చేసిన ఒక రీమేక్ సినిమాకి 'భీమిలి కబడ్డీ జట్టు' ఆ సినిమాకి కూడా మ్యూజిక్ కొట్టింది సెల్వ గణేష్. యాక్చువల్లీ 'పిల్లి జమీంద్ర' వచ్చేసరికి ఐ హ్యాడ్ నో ఐడియా హూ సెల్వ గణేష్ వాజ్. బట్ ఇప్పుడు ఆయన చెప్పారు కాబట్టి ఆల్మోస్ట్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు పనిచేశారు కాబట్టి యూ గెట్ టు నో హూ ఈస్. ఈ సినిమాకి సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫర్. ఆయన పేరు మీరు ఎక్కడో వినుంటే, ఆయన F3 సినిమాకి పనిచేశారండి. సో దిస్ ఈస్ లైక్ వన్ ఆఫ్ హిస్ అర్లియెస్ట్ వర్క్స్ నాకు తెలిసినంత వరకు. సో సాయి శ్రీరామ్ అయితే సినిమాటోగ్రఫర్. ఆ తర్వాత హీరోయిన్స్ విషయంకి వచ్చేసరికి, బిందు మాధవి అండ్ కన్నడ హీరోయిన్ హరిప్రియ ఈ సినిమా ఫీమేల్ లీడ్స్గా సెలెక్ట్ అయ్యి, సో ఫిల్మింగ్ అయితే October 2010లో వాళ్ళు స్టార్ట్ చేశారు. అండ్ దెన్ April 2011 వాళ్ళు రిలీజ్ ప్లాన్ చేస్తే, అది అనుకోని కారణాల వలన, బికాస్ ఆఫ్ రైటర్ స్ట్రైక్ కాదు, నా మైండ్ ఎక్కడో తిరుగుతుంది ప్రజెంట్ డేలో. 2011లో టాలీవుడ్లో ఒక ఇండస్ట్రీ వైడ్ ఒక స్ట్రైక్ జరిగిందనమాట. సో అప్పుడు నాకు గుర్తు, నేను ఆగస్ట్ 2011 జులై ఆర్ 2011 ఇండియాకి వచ్చినప్పుడు జూలై అండ్ ఆగస్ట్కి వచ్చాను. అప్పుడైతే నాకు గుర్తు, చాలా అంటే చాలా బందులు ఉన్నాయి ఆ రోజుల్లో. సో డెఫినెట్లీ ఐ థింక్ మేబీ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా లైక్ అఫెక్ట్ అయ్యింది. అంటే పెద్దగా నాకు గుర్తులేదు అప్పట్లో. బట్ ఆ స్ట్రైక్ వల్ల బేసిక్లీ ఇండస్ట్రీ స్ట్రైక్ వెళ్తుందంటే నువ్వు ఏం చేయలేవు. అంటే ఎవడు పని చేయట్లేదు. సో ఎవడు పని చేయట్లేదు అంటే నువ్వు షూటింగ్ చేయలేవు. అది బేసిక్లీ బేసిక్లీ దాని అర్థం. సో
ఫైనల్‌గా ఫిల్మింగు ఆగస్ట్ 2011లో వాళ్ళు కంప్లీట్ చేసి, ఏప్రిల్ 2011కి వాళ్ళు రిలీజ్ చేశారు. సో, ఈ సినిమా వాళ్ళెక్కడ ఫిల్మ్ చేశారంటే, మెజారిటీ హైదరాబాద్ అండ్ దెన్ మొత్తం కాలేజ్ పోర్షన్ ఒక గుంటూరులో ఒక కాలేజ్‌లో షూటింగ్ చేశారు. ఆ కాలేజ్ పేరేంటో నాకు తెలీదు గానీ, ఆ మొత్తం అది గుంటూరులో ఉంటదని నేను నేను విన్నాను. అండ్ ఇంకోటి ఈ సినిమా సినిమా 14థ్ అక్టోబర్ 2011 వస్తే ఆర్ అక్టోబర్ 14, 2011 వస్తే ఈ సినిమా సెప్టెంబర్ 19, 2011 ఈ సినిమాకి ఆడియో లాంచ్ అయింది. ఈ సినిమాకి ముఖ్య అతిథి ఎస్ఎస్ రాజమౌళి గారు నాకు తెలిసినంత వరకు. అండ్ అట్ ద సేమ్ టైమ్ తరుణ్, ఉదయ్ కిరణ్, వరుణ్ సందేశ్, నిఖిల్ కూడా దే వర్ ఆల్సో గెస్ట్ ఫర్ ది ఆడియో లాంచ్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ సంగీతానికొస్తే ఆహ్, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు నో దట్ ఇట్ ఈస్ బికాజ్ ఇందాక చెప్పినట్టు వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్. సో, ఈ సినిమా 6,00,00,000 షేర్ చేసి బాక్స్ ఆఫీస్ పరంగా హిట్‌గా నిలిచింది. బట్ నేనేం విన్నానంటే నేను చూసే వీడియోలో అయితే ఆ టైంలో అంటే ఇందాక చెప్పినట్టు చాలా పెద్ద సినిమాల మధ్యన ఈ సినిమా రిలీజ్ అయింది. ఆ టైంలో కూడా చాలా డబ్బింగ్ సినిమాలున్నాయి. సో, సినిమాకి మంచి టాక్ వచ్చింది. సినిమా బావుందన్నారు. కానీ అది అవ్వడం వలన సినిమా రన్ కొంచెం ఏంటిది ఆ రన్ కొంచెం తక్కువయింది అన్నమాట. సో, అది తక్కువ అవ్వడం వలన సినిమా ఎక్కువ ఆడలేకపోయేది. అంటే సినిమా ఎక్కువ ఆడలేదు. అండ్ జస్ట్ హిట్‌గా నిలిచిపోయేది. లేకపోతే సూపర్ హిట్ ఆర్ బ్లాక్ బస్టర్ అయ్యేది. బట్ స్టిల్ సినిమా సక్సెస్ అయింది కాబట్టి మేము చాలా, చాలా అంటే చాలా ఆహ్, చాలా అంటే చాలా సంతోషిస్తాం. సో, యాహ్! దోస్ ఆర్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ద ఫిల్మ్. సో, ఈ సినిమా కథ సంగతానికొస్తే వెరీ వెరీ సింపుల్ అండి. ఈ సినిమాలో పీజే సో, ఆయన నిజమైన పేరు ప్రవీణ్ జయరామరాజు. ఒక వెల్తీ జమీందార్ వాళ్ళ మనవడనమాట. ఆమె పేరు రుద్ర రామరాజు. ప్లేడ్ బై నాగినీయుడు. ఈడు బేసికల్లీ ఒక స్పాయిల్డ్ చాలా బలిసినోడు. ఒక స్పాయిల్డ్ యారగెంట్ యంగ్‌స్టర్. పెద్ద పెద్ద పార్టీలు ఇది అటెండ్ అవుతూ ఉంటాడు. అమ్మాయిలతో తిరుగుతూ ఉంటాడు. దాని తర్వాత డబ్బులు ఏదో చెట్లు కాసినట్టు లేకపోతే నీళ్ళలాగా ఖర్చు పెడుతూ ఉంటాడు. సో, పీజేకి ఏంటంటే సింధు అనే అమ్మాయితో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు. కానీ అమ్మాయి ఏం చేస్తదంటే ఒక ఎగ్జామ్‌లో ఆడు చీటింగ్ చేసుంటే ఎక్స్‌పోజ్ షీ బేసికల్లీ టెల్స్ సంబడీ దట్ ఆయన చీటింగ్ చేశారు. సో, ఈ అమ్మాయి నాకు ద్రోహం చేసింది కాబట్టి ఇంకంతే. నువ్వు నువ్వు నాకొద్దు. నా దారి నేను వెళ్తున్నా అని చెప్పి సో, పీజే వాళ్ళ 18థ్ బర్త్‌డేలో ఆయన తాతగారి ఆఖరి కోరిక ఆహ్, ఆయన తాతగారు అంటే వాడు 18థ్ బర్త్‌డేకొచ్చేసరికి వాడు కంపెనీని ఇన్‌హెరిట్ చేశాడనుకుంటున్నారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆయన కొన్ని కండిషన్‌లు పెట్టారు. సో, ఆయన విల్ విల్‌లో ఏం రాసుందంటే ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. నీ ఈ ఆస్తి నీకు దక్కచ్చు. కానీ నువ్వు ఇది ఫాలో అవ్వాలి. నంబర్ 1 వాడు గ్రాడ్యుయే వాడు గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలి. ఏ ఏ లగ్జరీ లేకుండగా శ్రీమతి మంగమ్మ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్‌లో అదే వాళ్ళక్కడ షూటింగ్ చేశారు గదా! ఇంకోటి వాడు గివెన్ టైమ్‌లో వాడు బ్యాచిలర్స్. సో, 3 సంవత్సరాలు వాడు కంప్లీట్ చేయాలి. ఇంకోటి రాజన హాస్టల్ సిరిపురంలో చాలా తక్కువ డబ్బులు లేకుండగా వాడక్కడే బ్రతికి వాడు డిగ్రీ మొత్తం కంప్లీట్ చేయాలి. సో, యాహ్! ఇన్ అడిషన్ టు థిస్ అనదర్ క్లాజ్ వుడ్ బి టోల్డ్ 3 మంత్స్ ఆఫ్టర్ దాని తర్వాత ఇంకోటి ఒక క్లాజ్ ఉంటదనమాట. సో, ఇంకొక రూల్ ఉంటది. వాడికి ఆస్తి దక్కడానికి. సో, చాలా తిండి తిప్పులు మానేసి అంటే చాలా అరే! నేను చాలా కష్టాలు ఫేస్ అవుతున్నాను భయ్ అని చెప్పి వాడు వాడు బస్సెక్కి వాడు ఊరికెళ్తాడనమాట. సో, ఊరికెళ్ళే కొద్దీ ఫైనల్‌గా రాజన్న హాస్టల్‌కి వస్తాడు. సో, వచ్చిన తర్వాత చాలా అడ్జస్ట్ అవ్వడానికి చాలా కష్టంగుంటది. కానీ దాని తర్వాత వాళ్ళ రూమ్‌మేట్స్‌కి, వాళ్ళ ఫ్రెండ్స్ చాలామందుంటారు. సో, కన్నబాబు, జాతీయ, మక్బూల్ అని ఇంకొంతమందుంటారు. కానీ అదే టౌన్‌లో ఈ అమ్మాయి సింధు ఉంటది. అదే కాలేజ్‌లో చదువుతుంది. సో, ఇప్పుడు పీజే గాడికి వాడికి చాలా యూజ్డ్ టు చాలా రిచ్ లైఫ్ స్టైల్. ఇప్పుడు వాడికేం ఎప్పుడు ఆ రిచ్‌నెస్ లేకపోతే అంటే ఆ సుఖాలు ఏదైతే ఉన్నాయో, ఆ సుఖాలేమి లేవు. అన్ని కష్టాలే ఆడికి. సో, వాడు అడ్జస్ట్ అవ్వడం ఆడికి చాలా కష్టంగా ఉంటది. అండ్ దెన్ ఫైనల్‌గా వాడికేదో ఒక ఏంటది ఆహ్, డిబ్రీ ఆడి చేతుల మీద పడి ఇప్పుడు డిబ్రీ ఆడి చేతుల మీద పట్టి ఆడి చేతులు బేసిక్‌లీ పగిలిపోతాయి. వాడి చేతులు పనిచేయవు. సో, ఇప్పుడు కాలేజ్ ఏమి ఇప్పిస్తదంటే హి హాస్ టు సంబడీ వాడు ఎగ్జామ్‌లు రాయాలి. సో, ఈ అమ్మాయి ఎళ్తది సింధు. బికాజ్ ఆడికి చేతులు లేవు కాబట్టి. దాని తర్వాత వాడు మళ్ళీ ఫోన్ వాడు ఆహ్, ఏంటది
వాళ్ళ కంపెనీకి పియన్ లేదు, వాళ్ళ ఫ్యామిలీకి బట్లర్ పియన్ అనమాట. బేసిక్లీ మన బ్యాట్‌మ్యాన్‌లో ఆల్ఫ్రెడ్ లాగా శరత్ చంద్ర అని ఒకడు ఉంటాడు. ఆడు మళ్ళీ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసే కొద్దీ ఆ నాలుగో క్లాజు ఇప్పుడు చెప్తాడు. ఆడేంటంటే వాడు స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ అవ్వాలి. ఇంకోటి ఇంకెవరితో గొడవ పెట్టుకోకూడదు అనేది ఒక కండిషన్ పెట్టారు. దాని తర్వాత నీ గుండు సెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు కొట్టారు అనే పాట వస్తుంది కదా. దాని తర్వాత సో ఇప్పుడు ఇంకేం చేయాలి? ఆడు చచ్చినట్టు చేయాలి గదా! సో, అది చేయకుండా స్లోలీ ఆయన అడాప్ట్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత పీజేకి ఏమి ఏం రియలైజ్ అవుతాడంటే, మనిషి మనిషిగా చూడడం, మనిషికి విలువివ్వడం అనేది స్లోగా ఆయన నేర్చుకుంటారు. సో, కాలేజ్ సెకండ్ ఇయర్‌లో హి ట్రైస్ టు అంటే ఎలక్ట్ అవ్వడానికి ఏం చేస్తాడంటే, జనాలకి లంచం ఇచ్చి జనాలకి అంటే ఆహ్, ఏంటిది ఆల్కహాల్ ఇచ్చి జనాల్ని లంచం చేయడానికి ప్రయత్నిస్తారు. బట్ ఇంకోటి బట్ అది ప్రాబ్లమ్ అవుతది. బికాజ్ ఆయన ఫ్రెండ్స్ ఇంకోటి రాజన్న అందరూ దే బేసిక్‌లీ టర్న్ ఆన్ హిమ్ అనమాట. సో, వాళ్ళకుండే అంటే పీజీ మీద ఉండే గౌరవం అండ్ నమ్మకం మొత్తం పోతది. దాని తర్వాత పీజే ఇదంతా అర్థం చేసుకొని సామానంతా సర్దుకొని కాలేజ్ నుండి ఆహ్, సామానంతా సర్దుకొని బయట నుండి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారనమాట. కానీ అదే టైంలో రావు రమేష్, సో, రాజన్న అప్పుడు చెప్తారు. అసలు దీని పాయింట్ ఏంటి? కండిషన్‌లేంటి? అని చెప్పి. సో, పీజే వాళ్ళ ఫాదరు అదే కాలేజ్‌లో చదువుకున్నారు. అండ్ రాజన్న అండ్ పీజే వాళ్ళ ఫాదరు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. అండ్ ఆల్మోస్ట్ పీజేకి ఒక అంకుల్ లాంటిది. సో, అక్కడ ఏం జరిగిందంటే తప్పు ఏం జరిగిందంటే ఇది బేసిక్‌లీ ఎవ్రి తెలుగు మూవీ అనమాట. పీజే వాళ్ళ ఫాదరు పీజే వాళ్ళ మదర్‌ని పెళ్లి చేసుకున్నాడు. అగైన్స్ట్ ద విషెస్ ఆఫ్ రామరాజు. దాని తర్వాత ఏమైందంటే అది చేయడం వలన ఆయన ఆస్తి ఆయన నాన్నకి దక్కలేదు. దాని తర్వాత నాగినీడు ఆయన తప్పు అర్థం చేసుకోసేసరికి పీజే వాళ్ళ అమ్మ, నాన్న చనిపోతారు ఒక యాక్సిడెంట్‌లో. దాని తర్వాత పీజే అటువంటి ఒక బలిసినోడు ఒక రిచ్ యారగెంట్ పర్సన్ అవుతాడు. దాని తర్వాత పీజేకి ఏం ఆహ్, దాని తర్వాత పీజే ఏం రియలైజ్ అవుతాడంటే జనాలు మనిషి కంటే సారీ ఆహ్, డబ్బు కంటే మనుషులు ఎక్కువ విలువ ఇస్తాడు. సో, హి కమ్స్ టు రియలైజేషన్ దట్ పీపుల్ ఆర్ అబవ్ మనీ ఎసెన్షియల్లీ. దాని తర్వాత సింధుతో మళ్ళీ ప్రేమలో పడతారు. దాని తర్వాత ఫైనల్ ఇయర్‌లో పీజే ఒక స్టూడెంట్ క్లబ్ ఫార్మ్ చేసి, విలేజ్‌లో ఉన్న సమస్యలని తీర్చుకోవడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉంటారనమాట. దాని తర్వాత అమ్మిరాజు వాళ్ళ పీజే వాళ్ళ రైవల్ అనమాట. ఎలక్షన్‌లో ఒక క్యాస్ట్ కార్డ్ అంటే కులం కార్డ్ వాడడానికి ప్రయత్నిస్తాడు. కానీ అదస్సలు జరగని పనే ఉండదు. అండ్ దెన్ పీజే ఏం చేస్తాడంటే బేసిక్‌లీ అమిరాజ్ కంటే బాగా కంటెస్ట్ చేసి చాలా మంచి లాజికల్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చి దాని పాయింట్స్ లేకపోతే ఆయన చేసే విధానం ఆర్ ఇదెలా చెప్పాలి? చేసే విధానం కాదు. బట్ బేసిక్‌లీ ఆయన పాలిసీస్ అయన్నీ మంచి లాజికల్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చి చాలా అది ఎలా చెప్పాలో నాకు తెలీదు గానీ ఆహ్, ఆయన బేసిక్‌లీ స్టూడెంట్ లీడర్‌గా ఎలక్ట్ అవుతారు. అండ్ దెన్ ఫైనల్‌గా ఆయన తాతయ్య ఏం కోరుకున్నారంటే అది మొత్తం ఫుల్‌ఫిల్ చేశారు. కానీ ఒక మంచోడవుతాడు. అండ్ దెన్ ఫైనల్‌గా అక్కడ ఏం జరుగుతదంటే ఆయన ఫ్రెండ్ కన్నబాబు చనిపోతూ ఉంటారనమాట. అండ్ ఆయన గ్రాడ్యుయేషన్ డే కన్నబాబు లైక్ చనిపోతూ ఉంటే పీజే ఏం చేశాడంటే నాకు ఈ ఆస్తి, అంతస్తు నాకేమి వద్దు. కన్నబాబు గాడు నా ఫ్రెండ్ రా బయ్. నాకున్నే డబ్బులు ఆయన ఆపరేషన్‌కొచ్చి చేసి ఆహ్, ఆయన ఆపరేషన్ చేయడానికి మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పి ఆయన మొత్తం ఆస్తి ఇచ్చేసి కన్నబాబుకి ఆపరేషన్ చేపిచ్చి కన్నబాబు జీవితాన్ని బ్రతికిస్తాడు. దాని తర్వాత ఒక మంచి పని చేశాడు కాబట్టి మొత్తానికి ఆస్తి, అమ్మాయి అండ్ వాడి ఫ్రెండు అండ్ డిగ్రీ అన్నీ ఆడికి చేరితే ఇంకంతే సినిమా ఎండ్. సినిమా ఎండ్స్ అనమాట. సో, అదే సినిమా కథ. సినిమా యాక్టింగ్ సంగతానికొస్తే ఐ ఫీల్ ఇట్స్ వన్ ఆఫ్ 'నాని's' బెస్ట్ పెర్ఫార్మన్సెస్. అంటే ఎటువంటి క్యారెక్టర్‌కి ఓన్లీ నానియే న్యాయం చేయగలడు. బికాజ్ ఆ క్యారెక్టర్ అనేది చాలా అంటే నేను చూసే ఇంటర్వ్యూలో నాని ఏం చెప్పాడంటే, నేను బేసిక్‌లీ ఈ సినిమాలో విలన్. బట్ ఈ సినిమాలో విలనే హీరో. అండ్ ఆ నెగెటివ్ షేడ్స్ అంటే ఒక యారగెంట్ టోడ్‌ని మనకు ఒక లైకబుల్‌గా ఇచ్చేయాలంటే
అటువంటి ఇమేజ్ అండ్ అటువంటి క్వాలిటీ అనేది నాని చాలా పర్ఫెక్ట్‌గా ప్లే చేశాడు. సో, ఐ థింక్ ఆ క్యారెక్టరైజేషన్ ఆఫ్ పీజే గివ్స్ నాని ఎ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ పెర్ఫార్మన్స్ అండ్ మమ్మల్ని అందరిని ఎంటర్‌టైన్ చేశారు. అండ్ దట్స్ వై వి లవ్ నాని గారు. అంటే ఎప్పుడు మన బాయ్ నెక్స్ట్ డోర్ అంటాం కదా! పక్కింటి అబ్బాయిలాగా లేకపోతే మనోడిలాగా మేము ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటాం కదా! సో, వన్ ఆఫ్ ద కేర్ ఆఫ్ అడ్రెస్ మూవీస్ దానికి కారణం ఈస్ పిల్లర్స్ ఇన్ దట్. సో, నాని పెర్ఫార్మన్స్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ అండ్ మిగతాదంతా బోనస్ అనను గానీ, సినిమా యాక్చువల్లీ చాలా బావుంటది. అండ్ 'నాని' పెర్ఫార్మన్స్ జస్ట్ హెల్ప్స్. సో, ఐ థింక్ ఈజిలీ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ పెర్ఫార్మన్సెస్. మోర్ దెన్ థాట్ ఆయన కామిక్ టైమింగ్ ఉంటది కదా! సో, ఈ సినిమాలో ఆయన కామిక్ టైమింగ్ సూపర్బ్‌గా ఉంటది. సినిమా మొత్తం సినిమా మొత్తం నవ్విస్తూ ఉంటది. మిర్రర్‌లు చూసే విధానం, లేకపోతే ఆయన లైక్ బేసిక్‌లీ వాటెవర్ హి హాస్ టు డూ ఇన్ ద మూవీ చాలా అంటే చాలా ఫన్నీగా, చాలా ఎంటర్‌టైనింగ్ ఉంటది. సో, దట్స్ వై వి లవ్ 'నాని.' హీరోయిన్ సంగతానికొస్తే 'హరిప్రియ బిందు మాధవి' కంటే ఒక మంచి రోల్ ఉంటది. దే బోత్ డిడ్ ఓకే జాబ్. శ్రీనివాస్ అవసరాల క్యారెక్టర్ అయితే వెరీ వెరీ క్రూషియల్. రావు రమేష్ ఈ సినిమాలో 'లక్షదంబై' లైక్ దేర్ లాట్ ఆఫ్ నోన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. సో, ఐ వుడ్ సే 'ఎంఎస్ నారాయణ' ఒక మంచి హార్ట్ టచింగ్ రోల్ ఉంటది. అండ్ దెన్ అట్ ద సేమ్ టైమ్ ఎవరైనా 'రావు రమేష్' యాహ్! 'రావు రమేష్' 'రావు రమేష్' క్యారెక్టర్ చాలా ఫన్నీగా ఉంటది. యాక్చువల్లీ ఈ సినిమాలో ఐ థింక్ ద బెస్ట్ క్యారెక్టర్ లైక్ ఒక మంచి డ్రైవింగ్ ఫోర్స్ ఎవరైనా ఉన్నారంటే డెఫినెట్‌లీ 'రావు రమేష్.' సో, హి హాడ్ ఎ వెరీ వెరీ గుడ్ క్యారెక్టర్ as రాజన్న. దాని తర్వాత సినిమాలో పనిచేసే కమెడియన్స్ 'రఘుకర్ మంచి', 'వెన్నెల కిషోర్', ఇంకెవరు 'ధనరాజ్' ఉంటాడు కదా! 'ధనరాజ్' కూడా చాలా ఎంటర్‌టైనింగ్ ఉంటాడు. దాని తర్వాత ఈ సినిమాల్లో కమెడియన్ 'సత్య' కూడా ఉంటారు. సో, ఆ కమెడియన్ బ్యాచ్ మొత్తం వాళ్ళు చాలా బాగా చేశారు. అండ్ దెన్ 'సమీర్' ఒక వియర్డ్ టీచర్ కాదు. బట్ ఒక అన్‌కంఫర్టబుల్ టీచర్ లాగా ఆయన కూడా ఒక మంచి పాత్రను చేశారు. అండ్ దెన్ 'శరత్ చంద్ర'గా ఆడిన ఒక వ్యక్తి ఐ థింక్ ఆయన చనిపోయారు అన్‌ఫార్చునేట్‌లీ. ఆయన కూడా చాలా బాగా చేశారు. ఇంకొక వ్యక్తి ఉన్నారండి. ఆయన పేరు ఐ థింక్ కోసూరి కోసూరి ఒక్క నిమిషం. కోసూరి వేణుగోపాల్ కోసూరి వేణుగోపాల్ ఈయన ఎవరేంటంటే 'నాని' స్టోర్‌కెళ్ళినప్పుడు అదంతా కొనుక్కోవడానికి ఒక షాప్ ఓనర్ ఉంటారు కదా! అన్‌ఫార్చునేట్‌లీ ఆహ్, పాండమిక్ టైమ్‌లో సెప్టెంబర్ 23, 2020లో ఆయన కోవిడొచ్చి ఆయన చనిపోయారు. ఆల్‌వేస్ లవ్డ్ సీయింగ్ హిమ్ ఆన్ స్క్రీన్. చాలా అంటే చాలా సినిమాల్లో ఆయన ఉండేవారు. 'ఛత్రపతి' గానివ్వండి, 'విక్రమార్కుడు' గానివ్వండి, 'పిల్లి రవీంద్ర' గానివ్వండి, అండ్ దెన్ 'చలో' సినిమాల్లో 'వెన్నెల కిషోర్' ఫాదర్ కానివ్వండి, వాళ్ళిద్దరికి ఒక హ్యాండ్ షేక్ ఉంటది కదా! చేయట్ల కిందకి ఊపి ఆహ్, పైకి ఊపి, కిందకి ఊపి దాని తర్వాత చెంప మీద లాగబెట్టి కొడతాడు కదా! సో, దట్ వాస్ వెరీ వెరీ ఫన్నీ. బట్ యాక్టింగ్ సంగతానికొస్తే దిస్ మూవీ ఈస్ రియలీ రీ ఎవ్రీబడీ డిడ్ ఎ ఫాంటాస్టిక్ జాబ్. అండ్ మిగతా వాళ్ళు ఎవరైనా హైలైట్ చేయాలంటే అంటే 'రణధీర్' విలన్‌గా ఈస్ లైక్ ఎ కమీడిక్ విలన్. అంటే వాడి ఈవిలే బట్ చాలా లైట్ హార్టెడ్‌గా వాడేదో జోక్స్ ప్లే చేస్తూ ఉంటాడు కదా! సో, అది వాడు చేసే విధానం ఇట్ వాస్ ఇట్ వాస్ వెరీ వెరీ ఎంటర్‌టైనింగ్. సో, ఐ వుడ్ గో విత్ థాట్ అబౌట్ ఆల్ దోస్ అదర్ థింగ్స్. అది యాక్టింగ్ సంగతానికొస్తే. బట్ యాహ్! సో, ఇప్పుడు రైటింగ్ అండ్ డైరెక్షన్ సంగతానికొస్తే ఆహ్, దేర్ ఈస్ యాక్చువల్లీ ఎ లాట్ టు సే అండి. బట్ సింపుల్‌గా చెప్తా. ఐ ఫీల్ దిస్ మూవీ ఇట్స్ సచ్ ఎ గ్రేట్ ఫీల్ గుడ్ మూవీ. ఒక మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తో హీరో క్యారెక్టరైజేషన్ నెగెటివ్ అండ్ ఒక యారగెంట్‌గా ఇందాకడ చెప్పినట్టు అదే లైక్ ఈ సినిమాలో ఒక యూనిక్ పాయింట్. బికాజ్ జనరల్‌గా హీరో ఏంటంటే రాముడు మంచివాడు. ఆడు మంచి చేయాలి. ఆడు చెడు చేయకూడదు అని మేము అంటే బేసిక్‌లీ వాడు మంచోడుగా ఉండాలి. వాడు చెడ్డోడుగా ఉంటే లేకపోతే వాడికి బలుపుంటే జనరల్‌గా అది యాక్సెప్ట్ చేయడానికి మనకంత ఉండదు. బికాజ్ హీరో గాడితో మేము రిలేట్ చేయకపోతే సినిమా ఆడడం అంత లేదు. బట్ ఈ సినిమాల్లో ద బిగ్గెస్ట్ ఆర్ బెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే హీరో గాడికి బలుపుంటే ఆ సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఉన్నారు గదా! ఆ సపోర్టింగ్ క్యారెక్టర్స్ అందరూ దే ఆర్ సో గుడ్. అండ్ ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్ ఈ సినిమాలో ఓకే. హీరో గాడికి వాడికి దారి లేదు. వాడికి ఏం లేదు. వాడికి మోటివ్ లేదు. వాడికి జీవితంలో అసలు వాడి జీవితంలో ఎటువంటి క్లారిటీ లేదు ఆడికి. సో, వాడి ఫ్రెండ్స్ ఉంటారు. అండ్ వాడి ఫ్రెండ్సే అండ్ ప్రొఫెసర్స్ గానివ్వండి, వాళ్ళందరి ద్వారాన పీజేకి ఏదైనా ఒక గోల్ ఏదైతే ఉందో వాడు సాధించే ఒక పట్టుదల, లేకపోతే వాడు వెతుకుతున్న ఒక ఆశయానికి వాడు వెళ్తున్నాడు గదా! వాళ్ళ వల్లనే వాడిలో ఒక చేంజ్ కనిపిస్తది. అండ్ ఇంకోటి ఈ సినిమాకి ఒక బ్రిలియంట్ ఒక లెసన్ ఉంటది. లెసన్ ఏంటంటే
డోంట్ ఎవర్ జడ్జ్ పీపుల్, డోంట్ ఎవర్ థింక్ యువర్ బెటర్ దెన్ ఎనీబడి. నేను వీడికంటే గొప్ప, నేను వాడికంటే గొప్ప, మీరు అటువంటిది మీరేమి అనుకోకండి. బికాజ్ అందరూ ఈక్వల్గా క్రియేట్ అవుతారు. అండ్ ఇంకోటి బేసిక్లీ జనాలతో చిన్న చూపు జనాన్ని చిన్న చూపుతో ఎవరు చూడకు. బేసిక్లీ ఈ సినిమాలో ఉండే మెసేజ్ ఇట్స్ ఎ బ్రిలియంట్ మెసేజ్. అండ్ ఇందాక చెప్పినట్టు ఈ సినిమా ఒక పర్ఫెక్ట్ బ్లెండ్, ఒక హార్ట్ టచింగ్ స్టోరీ, గ్రేట్ కామెడీ అండ్ అద్భుతమైన లైఫ్ లెసన్స్. అంటే నీకెన్ని సుఖాలు ఉండినా నువ్వు జీవితంలో కొంచెం అడ్జస్ట్ చేయాలి. నీకెంత బలుపు ఉండినా ఆ బలుపు తగ్గించుకుంటే, జనాలతో అంత మంచుకుంటే నువ్వంత మింగిల్ అవుతావు, నువ్వంత సంతోషంగా ఉంటావు. అండ్ దెన్ అట్ ద సేమ్ టైం ఎప్పుడు మనిషిలో వాళ్ళ విలువల్ని చూడండి. మనిషి మనిషిని మనిషిలాగా చూడండి. అంతే. అండ్ ఒక మంచి మనిషిగా ఉండండి. ఈ సినిమాలో ఉండే లైఫ్ లెసన్స్. సో దేర్ సో మెనీ. ఐ థింక్ మన జనరేషన్ కంటే మాకు డెఫినెట్లీ అప్లై అవుతాయి. బికాజ్ మేము ఇక్కడ పుట్టి పెరిగాం కాబట్టి మాకేదో లైక్ ఉండే ఒక ప్రివిలేజ్ ఇదినో అదినో ఈ- ఇటువంటివి 1,90,000 ఉంటాయని జనాలు అనుకుంటారు. బట్ జస్ట్ ఈ సినిమాలో దెర్ జస్ట్ సో మెనీ థింగ్స్ టు లెర్న్ ఫ్రమ్ ఇట్. అండ్ సినిమా అయినా కానీ బట్ సినిమా చూసే కొద్దీ ఎస్ మనం సినిమా ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తాం. బట్ ఐ ఫీల్ అట్ ద సేమ్ టైం సినిమా అనేది చాలా మంచి పాఠాలు చెప్పగలదు. అంటే సినిమా నుండి మేము చాలా నేర్చుకోగలం. అంటే ఆ కంటెంట్ పరంగా, అంటే కంటెంట్ పరంగా ఏం చేయాలో ఏం చేయకూడదు అనేది అది అది మీ ఇష్టం. అంటే ఒకడు విజ్ఞప్తికి అది నేను వదిలేస్తున్నాను. కానీ ఈ సినిమాకి వచ్చేసరికి డెఫినెట్లీ సో మెనీ థింగ్స్ టు లెర్న్. అండ్ మన రియల్ లైఫ్లో మనం అప్లై చేసేది ఏంటంటే ఇక్కడ 1,90,000 ఉన్నాయి. సో దట్ ఈస్ అనదర్ రీజన్ ఐ లైక్ ఇట్. దాని తర్వాత ఈ సినిమాలో ఇందాక చెప్పినట్టు హోస్ట్ ఆఫ్ కమీడియన్స్ ఉంటారు, 1,90,000 మంది ఉంటారు. అండ్ శ్రీనివాస్ అవసరాల రెస్పాన్స్ అంటే ఆ కమీడియన్ గ్యాంగ్ శ్రీనివాస్ అవసరాలు ఈ సినిమాలో ఉండే బెస్ట్ మూమెంట్స్ వాళ్ళందరూ రెస్పాన్సిబుల్. అండ్ ఇంకోటి శ్రీనివాస్ అండ్ నాని, శ్రీనివాస్ అవసరాల నాని వాళ్ళిద్దరు అష్టచమ తర్వాత వాళ్ళిద్దరు మళ్ళీ కలిశారు. అంటే వాళ్ళిద్దరు మళ్ళీ స్క్రీన్లో ఉన్నారు. ఒక పర్ఫెక్ట్ పేర్ ఆఫ్ ఫ్రెండ్స్. ఇట్ రియలీ హెల్ప్స్ వాళ్ళిద్దరు కెమిస్ట్రీ, బికాస్ రియల్ లైఫ్లో వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి. సో అది న్యాచురల్గా స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ అవుతూనే ఉంటుంది. బట్ రైటింగ్ సంగదానికి వస్తే ఆల్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఆర్ సో వెల్ రిటర్న్. స్టోరీ అయితే ఎక్స్ట్రీమ్లీ ఎంటర్టైనింగ్ అండ్ అట్ ద సేమ్ టైం చాలా ఏంటది చాలా ఎమోషనల్గా ఉంటుంది. అండ్ ఒక ఫీల్ గుడ్నెస్ ఉంటుంది. సో దట్ ఈస్ బేసిక్లీ అబౌట్ ద రైటింగ్. అండ్ రైటింగ్ సంగదానికి వస్తే నేను ఇంకొంచెం ఎక్స్పాండ్ చేయాలి. అదేంటంటే నా ఫేవరెట్ సీన్స్ నేను ఇక్కడ రాసి పెట్టుకున్నా. సో ఈ సినిమాలో పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఆఫ్ కామెడీ అండ్ హార్ట్ టచింగ్ సీన్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఏంటంటే కామెడీ సీన్స్, ఫస్ట్ రమేష్ కలుస్తాడు కదా, రా రమేష్ కలిసినప్పుడు అడుగుతాడు, ఆహ్, కనీసం ఎప్పుడు అంటే ఏంటిది బ్రేక్‌ఫాస్ట్ కాదు, 2 గంటలు స్టడీ అవర్స్ అంటే బ్రేక్‌ఫాస్ట్ కోసం అడుగుతూ ఉంటాడు. ఏమీ జరగదు. దాని తర్వాత ఆడు మళ్ళొస్తాడు. నెక్స్ట్ డే వస్తాడు మళ్ళీ మాట్లాడడానికి. దాని తర్వాత వాళ్ళేదో చెప్తారు కదా! దట్ ఈస్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఫన్నీ. దాని తర్వాత వాడికేం తెలీదంటే వాడికి అంటే వాళ్ళు లిటరల్‌గా నువ్వు డబ్బులెయకుండా నువ్వు ఊరికెళ్తున్నావు అంటే ఆడు నమ్మలేదు. ఆడు స్టోర్‌కెళ్తాడు. ఆ స్టోర్ షాప్ ఓనరే ఐ థింక్ ఆ స్టోర్ షాప్ ఓనరే కోసూరి వేణుగోపాల్ గారు. ఆయన వస్తారు ఇది కొనుక్కోవడానికి. వేణుగోపాల్ కార్డు 3 సార్లు స్వైప్ చేస్తాడు. దాని తర్వాత ఒక సీరియస్ లుక్ ఇస్తాడు ఆడికి. అరే ఏం జరుగుతుందిరా అంటే, ఏమయ్యా శరత్ చంద్ర, ఏం జరుగుతుందిరా ఇక్కడ అని ఆయన చెప్పేసరికి ఆయన చెప్తారు, మీ తా మీ తాతయ్య ఈ కండిషన్ పెట్టమన్నారు బాబు. నీకు ఈ తక్కువ డబ్బులంటే నీ క్రెడిట్ కార్డులు ఇటువంటివి ఏం పని చేయవు బాబు అని చెప్తాడు కదా. దాని తర్వాత ఐ థింక్ వేణుగోపాల్ ఒకసారి నానిని చూసి సింపుల్‌గా ఒక ఫన్నీ లుక్ ఇస్తాడు. లేకపోతే ఒక నవ్విస్తాడు. ఏయ్! ఎహే! ఎళ్ళు అన్నట్టు. దాని తర్వాత బాత్రూమ్ వెయిటింగ్ సీన్ ఉంటది. ఫస్ట్ ఆల్ వచ్చేటప్పుడు నాని లైన్‌లో ఉంటాడు. బ ఎనకాల ధనరాజు ఉంటాడు. "ఏం తిన్నావు? ఆహ్, ఏం తిన్నావు?" నాని ఏదో చెప్తాడు. దాని తర్వాత ధనరాజు ఆడు ముందుకెళ్ళి స్టాండ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ అనమాట. "సాంబార్ ఎక్కడ?" మొత్తం వెయిటింగ్ సీన్ ఉంటది. దాని తర్వాత ఆయన కండిషన్ పెట్టారు కదా! ఎవరితో గొడవ పడకూడదని. లేకపోతే నువ్వు ఎవరినైనా తన్నావంటే నీకు పనిష్మెంట్ ఉంటది. సో 2 సార్లు ఫస్ట్‌దైతే బాత్రూమ్ ఉంటది. దాని తర్వాత
ఆ తర్వాత సత్య ఏదో గోస్ట్ స్టోరీ చెప్తాడు. సత్య గోస్ట్ స్టోరీ చెప్పిన విధానం, ఎవడో నడుచుకుంటూ నడుచుకుంటూ పోతున్నాడు రాత్రి. దాని తర్వాత బాబు ఒకసారి ఇట్రా ఆడి దగ్గరికెళ్ళి ఆడి తలకాయ మీద ఒక బకెట్ పెట్టి ఆడ కొట్టి దాని తర్వాత ఆడి తన్ని రారవేసి వస్తాడు. కెమెరా వైపు తిరిగి పనిష్మెంట్ అని చెప్పి దాని తర్వాత ఆడి బట్టలు ఉతకాలన్నమాట. సో దోస్ ఆర్ వెరీ ఫన్నీ. అండ్ దెన్ ద అయ్యయ్యో ఉంటది కదా, అది చాలా ఇట్స్ యూజ్ బ్రిలియంట్లీ త్రూ అవుట్ ద మూవీ. సో యా. అండ్ దెన్ దాని తర్వాత ఈ సినిమాలో నా ఫేవరెట్ డైలాగ్స్ వస్తాయి. బేసిక్‌లీ ఒక ఆయన ఉంటారు. ఆయన పేరేంటో నాకు తెలీదు. హి ఈస్ ఎ గ్రేట్ యాక్టర్. చాలా కమెడిక్ సినిమాలో ఉంటారు. ఐ థింక్ 'అతడు' సినిమాలో గూడా ఉంటారాయన. బట్ యూ బెస్ట్ నో హిమ్ యాస్ ఇన్ 'లౌక్యం'. 'లౌక్యం' సినిమాలో ఆహ్, బ 'పృథ్వీరాజ్‌ని' డైరెక్ట్ చేసి ఒక ఆయన ఉంటారు గదా! దాని తర్వాత చెప్తారు, "ఒరేయ్! నీకింకా అర్థం కాలేదా? వాడు రియల్ పోలీస్. వాడు రియల్ డాను. నువ్వు నిజంగా వాడి చెల్లి లేపుకుపోయావని వాడు అనుకుంటున్నాడు గదా!" సో, ఆయన పేరేంటో నాకు తెలీదు. తొందరలో అది కనుక్కొని డెఫినిట్‌గా నేను తెలుసుకుంటా గానీ, ఆయన బేసిక్‌లీ హిందీ రక్షర్. దాని తర్వాత 'ధనరాజ్' ఉంటాడు. ఆడి పక్కన ఇంకొంతమంది 'సత్య' ఉంటాడు. ఇంకో పక్కన ఇంకో ఫ్రెండ్ ఉంటాడు. దాని తర్వాత హిందీ మాస్టర్ వస్తున్నాడని చెప్పి, "అరే! మొదలెట్టు, మొదలెట్టు" అని చెప్తాడు. "యారా పురాణం నాగరా యారా పురాణం నాగరాజు నిన్న మొన్న తూ కిధర్ గయా రే" అంటే నిన్నెక్కడికెళ్ళావని చెప్పడానికి నిన్ను నిన్నెక్కడికెళ్ళావని చెప్పడానికి సగం తెలుగులో చెప్పి, సగం హిందీలో చెప్తారు. నిన్న మొన్న కిధర్ గయా రే తూ. తూ కిధర్ గయా రే అని చెప్తాడు కదా! దాని తర్వాత దాని తర్వాత ఎంఎస్ నారాయణ వస్తాడు. ఎంఎస్ సో ఒకవైపు హిందీ లెక్చర్, ఇంకోవైపు ఎంఎస్ నారాయణ గారు. ఆయన తెలుగు మాస్టర్, తెలుగు లెక్చర్ అనమాట. ఆయన లాగబెట్టి కొడతారు సత్యని. ఆ తర్వాత చెప్తారు, "ఇదేం భాష? ఏడికి భాష ఉండదు సార్." దాని తర్వాత సుత్తేదవా అని ఏదో ఒక డైలాగ్ చెప్తారు కదా! దా ఆ తర్వాత దండరాజుకి దండ పెడతారు. "సార్ మీరు ఒక పని చేయండి. తెలుగులో మాట్లాడకపోతే మీరు కొడతారు. హిందీలో మాట్లాడకపోతే మీరు కొడతారు. నిన్న మొన్న మీరు తీసుకునే వెళ్ళండి. కిదరగా అరే అని మీరు తీసుకుని వెళ్ళండి. మమ్మల్ని ఇలా వదిలేయండి సార్" అని చెప్తాడు. నిన్న మొన్న అంటే నాకు హిందీ రాదు. నిన్న అంటే నిన్న మొన్న అంటే ఏమో నిన్న మొన్న తూకి ఎదరగయ్యారే అని చెప్తాడు కదా! నేను ఎవరితోనే మాట్లాడుతున్నానంటే నేను ఇది డెఫినెట్ గా వాడుకోవాలి. నేను ఎప్పుడైనా నెక్స్ట్ ఢిల్లీకి వెళ్తే, సార్ నిన్న మొన్న తూకి ఎదురుగయ్యారే అని చెప్తే, రే ఏం మాట్లాడుతు ఏం మాట్లాడుతున్నావు రా అంటే, ఏం మాట్లాడుతావు నీకేమైనా అర్థమవుతుందా అని నన్ను అడుగుతారు. ఆ దాని తర్వాత ఐ థింక్ ఫస్ట్ ఊరికొచ్చినప్పుడు, లేకపోతే నాన్న ఏదో పని చేసాడు. ఆ ఏదో అడిగితే ఏంట్రా, చెప్పకుండా ఏంట్రా చెత్తదవా. దాని తర్వాత నాని చెప్తాడు, అస్సలు ఆ, అంటే వీడితో ఏంటి చెత్త డిస్కషన్, నా దాన్ని నేను వెళ్ళాలి కదా. And then దాని తర్వాత సింధు ఎగ్జామ్ రైటింగ్ సీన్ ఉంటుంది కదా. బేసిక్లీ ఐ థింక్ ఇంగ్లీష్, ఇట్స్ డెఫినెట్లీ ఇంగ్లీష్. సో ఫస్ట్ అడుగుతుంది, షేక్స్పియర్ హ్యామ్లెట్ గురించి తెలుసా? హెల్మెట్ హెల్మెట్ తెలుసు, ఆమ్లెట్ తెలుసు. దాని తర్వాత ఆర్కే నారాయణ్, ఆ, నా ఇంటి పక్కన నా ఇంటి పక్కన నారాయణ నన్ను గురించి తెలుసు. దాని తర్వాత అడుగుతుంది, పారడైజ్ లాస్ట్ పారడైజ్ బిర్యానీ తెలుసు. నేను కూడా అదే చెప్తాను. నేను కూడా పారడైజ్, ఐ డోంట్ థింక్ నేను పారడైజ్ లాస్ట్ చదివాను. అసలు నాకు గుర్తులేదు. ఆ బుక్ గురించి 100 సార్లు విన్నాను కానీ అంత అంత గుర్తులేదు. దాని తర్వాత ఒక బఫ్లో సీన్ ఉంటుంది. నాని ట్రాఫిక్ డైరెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అనమాట. అనుకోకుండా చేయి లోపల స్లిప్ అయ్యి అది బేసిక్లీ బురదలోకి వెళ్తాను అనమాట. లేకపోతే ప్యాడ్లోకి వెళ్తాను అనమాట అన్ఫార్చునేట్లీ. దాని తర్వాత చెప్తారు కంపు, ఆ, ఓదార్స్తారు వస్తారా అని నానే అడుగుతాడు కదా. దాని తర్వాత ఇంటర్వెల్ సీన్ ఉంటుంది. ఐ థింక్ ఆల్మోస్ట్ ఇంటర్వెల్ సీన్. బేసిక్లీ నాని కూర్చుని ఉంటాడు ఫ్రెండ్స్ అందరితో, ఏదో ఒక డాబాలో లేకపోతే ఏదో ఒక క్యాంటీన్లో కూర్చుని ఉంటారు అనమాట. ఆ సడన్ గా నేల నుండి ఆ డిబ్రీ ఫాలో అవుతాడు అనమాట నాని చేతుల మీద. దాని తర్వాత అరుస్తాడు రామేష్ దగ్గరికి వెళ్ళి, "చూడండి సార్, మీ డబ్బా కాలేజ్ నా చేతుల్ని నా జీవితంని నాశనం చేసిందని" చెప్పాడు. ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు అసలు అర్థం అవ్వట్లేదు. అప్పుడు దాని తర్వాతే
ఆ అమ్మాయి సింధుగా స్క్రైబ్ని అపాయింట్ చేశాడు అనమాట. సో ఇట్స్ వెరీ వెరీ గుడ్. అండ్ దెన్ వెన్నెల్ కిషోర్ సీన్స్ ఇన్ ద సెకండ్ హాఫ్ బేసిక్లీ అమిరాజ్ గాడు సో రణధీర్ వెన్నెల్ కిషోర్ నానిని వేసేయడానికి ప్రయత్నిస్తాడు. బట్ అనుకోకుండా అది ఉల్టా అవుతుంది అనమాట. సో అట్లా అట్లా అవుతుంది. దాని తర్వాత ఈ సినిమాలో లాట్ ఆఫ్ హార్ట్ టచింగ్ సీన్స్. ఫస్ట్ ఇస్ ఆబ్వియస్లీ ఫస్ట్ బేసిక్లీ నాని శ్రీనివాస్ అవసరాన్ని కొడతారు. కన్నబాబు సో శ్రీనివాస్ అవసరాలు కన్నబాబు కన్నబాబుని కొడతాడు. కన్నబాబుని కొట్టిన తర్వాత బేసిక్లీ వాళ్ళు సీన్ వాళ్ళు వాళ్ళ ఇంటికి పిలిపిస్తారు. చేపల కూర వండి పెడతారు, లేకపోతే ఎండు చేప వండి పెడతారు. సో మొత్తం కాన్వర్జేషన్ జరిగేటప్పుడు బాబు మీరేనా మా వాడిని కొట్టింది మా వంటే మా వాడికి ఐ ఫర్గెట్ ఏముందో ఐ థింక్ హార్ట్లో ఏదో హోల్ ఉంది లేకపోతే స్టమక్లో ఏదో ఒక ప్రాబ్లం ఉంది. ఆయన సరిగ్గా తినకపోతే ఆయన కడుపు నిండదు బాబు, క్షమించు బాబు అని చెప్తారు. దాని తర్వాత స్లోగా అప్ దట్ ఈస్ యాక్చువల్లీ ద స్టార్టింగ్ ద క్యాటలిస్ట్ యాక్చువల్లీ పీజే మారడం అనేది ఒక ఆర్క్ ఏదైతుందో ఆ మొత్తం ఆర్క్కి ఇట్ ఈస్ అది యాక్చువల్లీ ఆరంభం దానికి మొదలు ఏదైతే ఏదైతే ఉందో దట్స్ యాక్చువల్లీ ది స్టార్. దాని తర్వాత ధనరాజ్ వాళ్ళ ఫాదర్ చనిపోయే సీన్ ఉంటుంది. అది కూడా ఒక హార్ట్ టచింగ్ సీన్. ఐ థింక్ తలబడి సాంగ్లో వస్తుంది. అండ్ దెన్ ఎంటైర్ తలబడి సాంగ్ ఈ సినిమాలో నా ఫేవరెట్ సాంగ్ అయితే అఫ్ కోర్స్ ఇట్స్ దట్ సాంగ్ బికాస్ అది శంకర్ మహాదేవన్ సాంగ్ కాబట్టి. బట్ అట్ ద సేమ్ టైం ఆ పాటలో ఉండే లిరిక్స్ సో ఇన్స్పైరింగ్ అండ్ సో గుడ్. అండ్ దెన్ ఆబ్వియస్లీ ఆ క్లైమాక్స్ ట్విస్ట్కి వచ్చేసరికి సినిమా ఒక మంచి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్తో నిన్ను ఇట్ లీవ్స్ యూ విత్ ఎ వెరీ గుడ్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్. సో ఈ ఈ సినిమా లైక్ ఈ సీన్లన్నీ ఐ వుడ్ సే డెఫినెట్లీ యా దీస్ ఆర్ ఆల్ ద సీన్స్ లైక్ ఇన్ ద మూవీ. సో ఇందాక చెప్పినట్టు పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఆఫ్ లైక్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అండ్ దెన్ లైక్ మంచి ఎమోషనల్ అండ్ హార్ట్ టచింగ్ సీన్స్. సో ఇట్స్ వెరీ వెరీ గుడ్. డైరెక్షన్కి వచ్చేసరికి సినిమాలో డైరెక్షన్ బాగుంటుంది ఫర్ ద మోస్ట్ పార్ట్. బట్ సెకండ్ హాఫ్లో అయితే కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఏంటంటే సినిమా లైక్ లాస్ట్ 30 నిమిషాలకు వచ్చేసరికి సినిమా చాలా స్లోగా అవుతుంది. అండ్ దెన్ చాలా లైక్ మెలో డ్రమాటిక్ అవుతుంది ఫర్ నో రీజన్. అంటే దానికి పెద్దగా కారణం లేదు. బట్ ఇందాక చెప్పినట్టు ఈ సినిమాలో ఉండే క్యారెక్టరైజేషన్ డైలాగ్స్ మెసేజ్ అవన్నీ ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఈ అన్ని బాటలు చూస్తే దే వర్క్ పర్ఫెక్ట్లీ ఫర్ ద మూవీ. సో దట్ ఈస్ వై అబ్సల్యూట్లీ లవ్. నాకు కూడా ఈ సినిమా అండర్ రేటెడ్ అనిపిస్తుంది బికాజ్ చాలామంది ఈ సినిమాకి ఇట్స్ సో గుడ్ బట్ అట్ ద సేమ్ టైం జనానికి దానికి కావాల్సిన దానికి అంటే కావాల్సినంత క్రెడిట్ ఓర్ ఇచ్చినంత క్రెడిట్ జనాలు ఈ సినిమాకి ఇవ్వరు. బట్ నాకు ఈ సినిమా ఎట్లా అనిపిస్తుంది అంటే నేను ఇది 100 సార్లు చెప్పాను కానీ ఇంకొకసారి చెప్తాను. కొన్ని సినిమాలు ఉన్నాయండి నాకు చాలా నచ్చిన సినిమాలు. ఆ సినిమాల్లో నువ్వు ఒకసారి చూసినా 100 సార్లు చూసినా ఒకసారి చూసినా 1000 సార్లు చూసినా నీకు అదే ఫీలింగ్ వస్తుంది. అటువంటి ఒక సినిమా అంటే ఒక పదం ఉంటుంది కదా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. సో నాకు పిల్ల జమీందర్ చూసేసరికి ఎన్నిసార్లు చూసినా నాకు బోర్ కొట్టదు. నాకు అదే ఫీల్ ఇస్తుంది, అదే ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. అండ్ అదే ఏంటిది ఒక మంచి మెసేజ్ అండ్ అదే లైక్ ఎమోషన్స్ కలిగిస్తాయి. సో ఈ సినిమా యాక్చువల్లీ నాని చేసిన జెర్సీతో సహా ఇట్స్ యాక్చువల్లీ మై ఫేవరెట్ మూవీ ఆఫ్ నాని. అండ్ యా నీ సినిమా ఎన్నిసార్లు చూసినా నాకు బోర్ కొట్టదు. ఐ అబ్సల్యూట్లీ లవ్ ఇట్. సో యా దట్స్ అబౌట్ ద రైటింగ్ అండ్ డైరెక్షన్. టెక్నికాలిటీ సంగీతానికి వస్తే మ్యూజిక్ అండ్ బీజిఎం బై సెల్వ గణేష్ ఇట్స్ గుడ్. క్లైమాక్స్ బీజిఎం అండ్ మొత్తం అయ్యయ్యో పాట ఉంటుంది కదా సో ఆ పాటలన్నీ దట్ ఈస్ యూజ్డ్ బ్రిలియంట్లీ త్రూ అవుట్ ద మూవీ. ఇందాక చెప్పినట్టు సినిమాలో నా టూ ఫేవరెట్ సాంగ్స్ తలబడి అండ్ దెన్ ఊపిరి డ్యూ టు ఫస్ట్ వన్ ఇస్ తలబడి సంగ్ బై శంకర్ మహాదేవన్ అండ్ దెన్ ఊపిరి ఆగదు నాకు ఎదురు నువ్వైతే ఆ పాట సంగ్ బై కార్తిక్. సో వాళ్ళిద్దరు దేర్ మై ఫేవరెట్ టూ ఆఫ్ మై ఫేవరెట్ సింగర్స్ కాబట్టి ఆబ్వియస్లీ దోస్ విల్ బి మై ఫేవరెట్ సాంగ్స్. బట్ అట్ ద సేమ్ టైమ్ అవుట్ స్టాండింగ్ ఒక ఫేవరెట్ సాంగ్ అయితే డెఫినెట్లీ తలబడి బికాస్ ఆ లిరిక్స్కి ఆ మోటివేషన్కి అండ్ వాళ్ళు తీసే విధానం అండ్ ప్లేస్మెంట్ ఇన్ ద ఫిల్మ్ ఇస్ అబ్సల్యూట్లీ సూపర్. సో ఐ వుడ్ గో విత్ తలబడి. ఈ సినిమాకి లిరిక్స్ రాసినటువంటి డైరెక్టర్ కృష్ణ చైతన్య గారికి అండ్ శ్రీమణి గారికి అబ్సల్యూట్లీ సూపర్. సో కృష్ణ చైతన్య రోట్ 5 of the 6 సాంగ్స్ అండ్ దాని అయ్యయ్యో పాట ఉంది అది శ్రీమణి గారు రాశారు. సో యూ కెన్ జస్ట్ ఎవరైనా గుర్తుపెట్టుకోవాలంటే అది గుర్తుపెట్టుకోవచ్చు. సినిమాటోగ్రఫీ బై సాయి శ్రీరామ్ చాలా బాగుంది బికాజ్ ఈ సినిమా ఈజీగా ఒక లిమిటెడ్ బడ్జెట్లో వాళ్ళు తీశారు. బట్ నీకు ఎప్పుడు నీకు ఆ ఫీల్ రాదు అరే
క్వాలిటీ చాలా తక్కువుంది. ఇదుంది. సినిమా చాలా విజువల్ సినిమా మూవీ చాలా విజువల్లీ అపీలింగ్ ఉంటది. సో, ఇట్స్ వెరీ, వెరీ నైస్ టు సీ. విజువల్స్ ఆర్ వెరీ నైస్. ఇంకోటి మొత్తం కాలేజ్ అట్మాస్ఫియర్, ఫ్రేమింగు, లైటింగ్ అదంతా వెరీ, వెరీ, వెరీ ఎంటర్‌టైనింగ్. ఆర్ట్ డైరెక్షన్ ఇన్ ద మూవీ ఈస్ ఫైన్. ఒక థియేటర్ సెటప్ అండ్ ఒక థియేటర్ లైక్ స్టేజ్ ఉంటది గదా! లైక్ థియేటర్ ఉంటది కాలేజ్‌లో. సో, దట్ ఈస్ ఆల్సో గుడ్. అండ్ దెన్ పాటలు వాళ్ళు లైక్ ఫిల్మ్ చేసే విధానం, లొకేషన్స్ ఏదైనా. బట్ ప్రతి సీన్‌కి ఆహ్, అంటే ఈ సినిమాల్లో ఇట్స్ పర్ఫెక్ట్ బ్యాలన్స్ అండి. అంటే ఫస్ట్‌లో అది మొత్తం గ్రాండ్యూర్ ఉంటది. మొత్తం ప్యాలెసు నాని ఉండే ఒక హౌస్ ఉంటది గదా! దాని తర్వాత విలేజ్‌కొచ్చేసరికి చాలా న్యాచురల్‌గా, చాలా సింపుల్‌గా మన ఎవ్రీడే లైఫ్‌లో ఎటువంటి లొకేషన్స్, ఎటువంటి వైబు అది మొత్తం ఏదైతే ఉందో వాళ్ళు పర్ఫెక్ట్‌గా క్యాప్చర్ చేశారు. సో, మరొకసారి ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్షన్ చేసినట్టు మణివర్మ గారికి హి డిడ్ ఎక్సలెంట్ జాబ్. దాని తర్వాత ఎడిటింగ్ ఈ సినిమాకి చాలా బావుంటది. ఎందుకంటే పేసింగ్ చాలా బావుంటది. ఎక్సెప్ట్ ఫర్ ది సెకండ్ హాఫ్. బట్ ఐ థింక్ ఇట్స్ డ్యూ టు జస్ట్ ద నేచర్ ఆఫ్ ద మూవీ. బికాజ్ సినిమా మొత్తం కామెడీ రూట్‌లో ఎళ్ళలేదు గదా! అంటే కాంట్ గో అదే సిట్యుయేషన్‌లో. సో, దాని తర్వాత సీరియస్ అయ్యి అంటే ఆయన దారిలో అంటే ఆయన పేసింగ్‌లో లేకపోతే ఆయన వెళ్ళే దారిలో అట్లా వెళ్తూ ఉంటదనమాట. బట్ నిజం చెప్పాలంటే ఎటువంటి కంప్లెయింట్స్ లేవు అంతగా. జస్ట్ చాలా ఎక్కువ కొంచెం ఎక్కువ మెలోడ్రామా ఉంటది తప్ప పెద్దగా ఏం లేదు. డైలాగ్స్ అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ హిలేరియస్ అండ్ హార్ట్ టచింగ్ ఫర్ ది రెస్పెక్టివ్ సీన్. సో, కామెడీ సీన్ అయితే, ఎంటర్‌టైన్ సీన్ అయితే చాలా ఫన్నీగా ఉంటాయి. ఎమోషనల్ సీన్ అయితే దే ఆర్ వెరీ హార్ట్ టచింగ్ అనమాట. సో, ఇందాక చెప్పినట్టు ఆ రైటింగ్ లైక్ ఆ మొత్తం లిస్ట్ చేశా కదా! ఫేవరెట్ సీన్స్ ఏదైతే ఉన్నాయో. సో, దే ఆర్ గుడ్. అండ్ దెన్ లాస్ట్‌లీ ప్రొడక్షన్ వాల్యూస్ బై డిఎస్ రావు గారు దే ఆర్ డీసెంట్. అంతే లైక్ 'పిల్ల జమీందర్' లైక్ ఏం లైక్ ఇది ఎలా చెప్పాలి? 'పిల్ల జమీందర్' అనే సినిమా ఏం లైక్ ఆహ్ పెద్ద సినిమా ఏం గాదు. అట్ ద సేమ్ టైమ్ మరీ అంత లైక్ చిన్న బడ్జెట్ లో సినిమా గాదు. ఇట్స్ ఫైన్ ఫర్ ద జానర్ అండ్ వాళ్ళు పెట్టే డబ్బులకి, వాళ్ళు తీసే వాళ్ళు పెట్టే డబ్బులకి, వాళ్ళు సినిమా తీసే విధానంకి దే ఆర్ అబ్సల్యూట్‌లీ ఫైన్. సో, ప్రొడక్షన్ వాల్యూస్ గురించి అంటే వాళ్ళేం 'పఠాన్' తీయట్లేదు. వాళ్ళేం 'అంజీ' తీయట్లేదు. వాళ్ళేమి ఏంటిది వాళ్ళు 'సాహో', 'ఆదిపురుష్' అలా ఏం తీయట్లేదు. పెద్ద పెద్ద వీఎఫ్ఎక్స్‌లు పెట్టడానికి, ఇది చేయడానికి. ఒక సింపుల్ నార్మల్ ఒక ఊర్లో లేకపోతే ఒక టౌన్‌లో జరిగే అంటే ఊరు కిడ్ మీ విలేజ్ అంటాం ఏదో ఒకటి. బట్ ఒక ఊర్లో జరిగే ఒక కాలేజ్ సెటప్ ఏదైతే ఉందో చాలా యాప్ట్‌గా సూట్ అయింది. అండ్ ఇది ఒక చీప్ సినిమా అనేది నీకెక్కడ కనిపియదు. సో, దట్ ఈస్ దట్స్ వాట్ ఐ వుడ్ దట్స్ యాహ్! దట్స్ వాట్ ఐ వుడ్ గో విత్. బట్ యాహ్! దీనికి మొత్తం ర్యాప్ కొట్టాలంటే ఆహ్, ఇందాకడ చెప్పినట్టు అంటే ఎవరైనా వినలేదంటే మీరు వెళ్లి వినొచ్చు. అంటే సారీ మీరు వెళ్లి వినండి. లేకపోతే మీకు ఓపికుంటే వెళ్లి వినండి. లేకపోతే వినేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నేను మళ్ళొకసారి జెప్తాను. బట్ ఇది వన్ ఆఫ్ మై టాప్ 10 ఆల్ టైమ్ ఫేవరెట్ తెలుగు మూవీస్. ఎందుకంటే ఇట్ హాస్ ఎ గ్రేట్ మెసేజ్ ఫర్ ఎవ్రీబడీ. సో, ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్‌తో ఎమోషనల్ రిలేటబుల్ ఉన్న ఒక కథతో, మంచి కామెడీ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఆ 'నాని' పెర్ఫార్మన్స్‌తో సహా నాకైతే 'పిల్ల సమేందర్' సినిమా ఎప్పుడూ ఒక క్లాసిక్‌గా ఉండే ఉంటది. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్. నాకుండే ఒకే ఒక బాధేంటంటే, ఐ జస్ట్ విష్ లైక్ బాక్స్ ఆఫీస్ పరంగా సినిమా సూపర్ హిట్ ఆర్ బ్లాక్ బస్టర్ అయ్యుంటే, నేను ఇంకా చాలా ఆనందించేవాడిని. లేకపోతే నాకింకా సంతోషం వచ్చేది. బట్ అట్ ద సేమ్ టైమ్ సినిమా హిట్ అయింది కాబట్టి స్టిల్ వీఆర్ వెరీ, వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇటువంటి సినిమాలు ఆడాలి. ఇటువంటి సినిమాలు ఇంకా రావాలి. పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ కామెడీ అండ్ ఎమోషన్. సో, ఇటువంటి సినిమాలొస్తే నాకు చాలా సంతోషంగా ఉంటది. అంటే చాలా ఆదరిస్తాను. చాలా ఆనందిస్తాను. అట్ ద సేమ్ టైమ్ దట్స్ వై ఇందాక చూసినట్టు 'రైటర్ పద్మభూషణ్' సినిమా ఉంది కదా! అందుకే ఆ సినిమా నాకు చాలా ఇష్టం. బికాజ్ ఇట్ వాస్ అట్లాగే ఉంటది. పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ కామెడీ అండ్ ఎమోషన్స్. దాని తర్వాత నాకు మాస్ మసాలా సినిమాలంటే చాలా ఇష్టం. ఎందుకంటే మేము పెరిగే కొద్దీ అయి జూసే ఆ కమర్షియల్ తెలుగు సినిమాలుంటాయి గదా! బట్ సమ్‌టైమ్స్ ఒక సింపుల్ లైక్ రియలిస్టిక్ ఫన్నీ ఫిల్మ్
అప్పుడప్పుడు నీ ప్యాలెట్‌కి లేకపోతే నీకుండే ఒక డైట్‌కి అది అప్పుడప్పుడు నువ్వు కడగాలి. కడగాలంటే క్లెన్స్ యూర్ ప్యాలెట్ అంటారు గదా! సో, క్లెన్స్ యూర్ ప్యాలెట్ చేసేసరికి అది చాలా రిఫ్రెషింగ్ అనిపిస్తది. సో, అటువంటి ఒక సినిమా 'పిల్లర్ జమీందార్'. సో, నాకైతే ఈ సినిమా ఎన్ని సార్లు చూసినా నాకు బోర్ కొట్టదు. ఒక ఆల్ టైమ్ క్లాసిక్‌గా నిలిచిపోయి వన్ ఆఫ్ మై టాప్ 10 ఫేవరెట్ మూవీస్‌గా ఉండి ఆహ్, ఐ విల్ ఆల్వేస్ లవ్ 'పిల్లర్ జమీందార్' అండ్ యాహ్! దట్స్ అబౌట్ ఇట్. ఇంకేమనుందా అంటే లేదు పెద్దగా ఏం లేదు. నేను డైలాగుల గురించి ఐ విష్ జస్ట్ క్లైమాక్స్ డైలాగ్స్ నేను రాసే ఉంటాను అని నేను ఐ విష్ ఐ హాడ్ డన్ థట్. బట్ అదర్ దెన్ థట్ యాహ్! హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ది ఎపిసోడ్. థాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ అండ్ విల్ సీ యూ ఆల్ ఇన్ అవర్ వెరీ వెరీ నెక్స్ట్ ఎపిసోడ్. అదేంటో నాకు తెలీదు గానీ తొందరలో మీరే చూస్తారు. బట్ ఐ థింక్ డెఫినెట్‌లీ ఒక ఐడియా ఉంది. మేబీ అది ఇంకో నాని సినిమా అయి ఉంటది. సో మీరు గెస్ జే you guys, yeah, true, but yeah, thank you so much for listening. Bye bye and have a fantastic day. We'll see you all very soon.